ఎదుర్కొంటారు. ప్రభునందు ప్రియులారా, ఇవాళ పాఠం ఏమిటంటే, దేవుడు వాడుకునే ఒక దైవజనుడు. సమ్మప్ చేస్తాం, మొత్తం సమ్మరి చెప్తాను. దేవుడు వాడుకునే దైవజనుడు దేవుడు పిలిచిన వాడై ఉండాలి, దేవుడు అభిషేకించిన వాడై ఉండాలి, అతడు దేవుని గ్రంథమును అన్నములాగా భక్షించిన వాడై ఉండాలి, ఇర్మియా ప్రవక్తలాగా కన్నీళ్ల ప్రార్థన చేయగలిగిన వాడై ఉండాలి. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఎప్పుడు పరిశుద్ధుడుగా కనబడాలి, పాపమును ద్వేషించువాడై ఉండాలి. ఇది అల్టిమేట్ ఆర్డర్ ఆఫ్ ద లార్డ్, అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. గాడ్ విల్ నాట్ యూజ్ యూ ఇఫ్ యూ డోంట్ హేట్ సిన్. పాపమును ద్వేషించకుంటే దేవుడు వాడుకోడు. అంటే దేవుడు అంత పిచ్చోడా, అంత తిక్కలోడా? వీడు ఎక్కడ పడితే అక్కడ పాపాలు చేసి వచ్చి, అంటే దేవుడు బలమైన అభిషేకం ఇచ్చి ఒక్కరోజు వాడుకుంటాడేమో, ఒక సంవత్సరం వాడుకుంటాడేమో, 45 ఏళ్ళు వాడుకుంటాడా? రావాలి, సంసోనుకున్న పరిస్థితి రావాలి ఈ లోపల. దయచేసి గమనించండి. అసలు సంసోను మీద అభిషేకం పోయిందని అనుకుంటే, ఇక్కడ సంసోన్ ఏమో ఇంకా గేట్లు ఊడబీక్తూనే ఉన్నాడు. వాడే ఒక్క గేట్ కూడా పీకలేకపోయాడు. హీ కుడ్ నాట్ పీక్ ఎనీథింగ్. వీఆర్ పీకింగ్ మెనీ గేట్స్ ఎవ్రీ డే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు వాడుకునే మనుషునికి ఉండాల్సిన లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలి కానీ సమయం లేదు. మళ్ళీ నాకు వేరే కార్యక్రమం కూడా ఉంది, తొందరగా ముగించాలి. దేవుని బిడ్డలారా, వాక్యముతో సహవాసం చేయండి, వాక్యాన్ని బాగా చదవండి. తర్వాత చదివిన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకము చేసి, బాగా వినాలి, చదివిన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అవసరమైన సందేశాన్ని నీ హృదయములోని సమృద్ధి అయిన వాక్యములో నుండి ఒక మాట తెచ్చి నీ నోట్లో ఉంచినప్పుడు అప్పుడు ఎలాగుంటుందంటే, వాంతికి వచ్చినప్పుడు ఆపుకోలేము కదా, అలాగ నీలో నుండి ప్రసంగాలు బయటకు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రసంగాలు ప్రపంచాన్ని కదిలించేస్తాయి. లెనార్డ్ రావెన్హిల్ గారు ఒక మాట అన్నారు, తలలో పుట్టిన ప్రసంగాలు తల వరకే చేరగలుగుతాయి, హృదయములో పుట్టినటువంటి ప్రసంగాలు హృదయాన్ని తాకుతాయి, బ్రతుకులను మారుస్తాయి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రవక్తలను విమర్శించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ విమర్శల చేత పాడైన ప్రవక్త ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అరే, దేవునితో నడుస్తున్నాం బాబు, ఒకరోజా 45 సంవత్సరాలు కనుక ఎవరికి వారి ఒక ఇర్మియా ప్రవక్త అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెప్పమంటున్నాడు దేవుడు, చెప్పనా? గ్రంథము భక్షించుట, కన్నీళ్లతో ప్రార్థించుట, తర్వాత ఒక్క దినుసు చెప్పాలి, మిస్ అయిపోయింది. గ్రంథాన్ని భక్షించటం కన్నీళ్లతో, ఎవరి కోసం? సమాజం కొరకు, నరకానికి వెళ్తున్న వాళ్ళ కొరకు, చెడిపోతున్న సంఘాల కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయడం. ఈ రెండున్నా కూడా ఒక్కోసారి పని జరగదు. నువ్వు పాపాన్ని ద్వేషించినా కూడా పని జరగదు. యుగాలు నిలబడే మాట చెప్తున్నాను నేను. పరిశుద్ధత ఉంది, ఆయన పని జరగదు. బాగా వాక్యం తెలుసు, ఆయన పని జరగదు. చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాడు, పనికొచ్చే ప్రసంగాలు రావు. ఎందుకో తెలుసా? యెషయాకు దేవుడు చెప్పాడు, చూడుము కటిక చీకటి జనములను కమ్ముచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిత్య నూతన ప్రసంగాల రహస్యం చెప్తున్నా. నీ చుట్టూ చూడుము, జనములను చూడు, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. జనముల మీద కమ్ముచున్న చీకటిని కూడా మనం చూడగలగాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సర్క్యూటరీ కంప్లీట్ అవుతుంది. హృదయంలో వాక్యం ఉన్నది, నశించే సమాజం కొరకు కన్నీళ్ల ప్రార్థన ఉన్నది. సమాజం మీద కమ్మిన చీకటిని మనం చూడగానే మన హృదయంలోని వాక్యంలో ఈ చీకటికి అవసరమైన ఒక సందేశం కనెక్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాజంలోని చెడు లక్షణాలు, బలహీనతలు, బుద్ధిహీనత, అజ్ఞానం, అబద్ధాలు, వాటిని చూడగానే నువ్వు చదివిన ఏదో ఒక వాక్యం దానికి కనెక్ట్ అవుతుంది. లోపల ఉన్న వాక్యం చుట్టూన పరిస్థితిని చూసి కనెక్ట్ అయ్యి నీ కన్నీటి ప్రార్థనలు గుండా ప్రయాణించి అభిషిక్తమై ఆటం బాంబులా బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆల్ ద టైమ్ వాచింగ్ ద ఇంటర్నెట్. న్యూస్ ఎప్పుడు చూస్తుంటాను నేను, అన్ని గ్రంథాలు చదువుతాను. అందరూ హిందువులు ఏం ఆలోచిస్తున్నారు, ముస్లింలు ఏం ఆలోచిస్తున్నారు, నాస్తికులు ఏం ఆలోచిస్తున్నారు, నామకార్థ క్రైస్తవులు ఏం ఆలోచిస్తున్నారు, క్రైస్తవ తెగలు ఏం ఆలోచిస్తున్నాయి, ఏ విధమైన అసత్యాలు, ఏ విధమైన కన్ఫ్యూషన్, ఏ విధమైన ద్వేషం సమాజంలో అన్నీ చూస్తున్నారు. వెన్ ఐ లుక్ ఎట్ ద సొసైటీ, సమ్ వర్డ్ ఇన్ మై హార్ట్ గెట్స్ కనెక్టెడ్ అండ్ కమ్స్ అవుట్ లైక్ ఎ బుల్లెట్. ఎవ్రీ టైమ్ నా ముందు వేరే వేరే మనుషులు కూర్చుంటారు, వేరే వేరే సమస్యలతో ఉంటారు, వేరే వేరే బలహీనతలతో ఉంటారు. ఎదుటగా ఉన్నటువంటి ఆ మనుషులు వేరు, సమస్య వేరు. గనక వాక్యము కనెక్ట్ అయ్యేటప్పుడు అది కొత్త ప్రసంగంలాగా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యు అండర్స్టాండ్ దాట్? दिमाग से काम लेना है, दिल से भी काम लेना है, और आंसुओं से भी काम लेना है. మెదడుతో పని చేయాలి, హృదయంతో పని చేయాలి, కన్నీళ్లతో పని చేయాలి. అవతల సమాజాన్ని గమనించి దానికి అవసరమైన వాక్యం ఏదో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. అప్పుడు నువ్వు ప్రసంగాలు చేయవు, నువ్వే ఒక ప్రసంగం అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను ప్రసంగాలు చేయమని పిలవలే, నువ్వే ఒక ప్రసంగం అయిపోతావు. చాలా రోజుల కిందట చెప్పాను నేను, ఇన్ని వేల ప్రసంగాలు ఎలా చేశారు అన్నయ్య మీరు? చెప్పింది చెప్పకుండా ఇన్ని చెప్తున్నారు. ఎలాగ? అసలు ఏంటి, నువ్వు మనిషివేనా, కంప్యూటర్వా ఏంటి, ఎలాగా? నేను చెప్పాను, నేను ఇన్ని వేల ప్రసంగాలు ఎప్పుడు చేశాను తమ్ముడు? నేను అసలు ఒకటే చెప్తున్న ప్రసంగం, 45 ఏళ్ళ బట్టి ఒకటే ప్రసంగం చెప్తున్నా. నేను వేల ప్రసంగాలు చేయలేదు. వేల ప్రసంగాలన్నీ మీకు కనబడుతుంది. నా వ్యూ పాయింట్ నుంచి ఒక్కటే ప్రసంగం 1980లో మొదలు పెట్టాను, ఇప్పటిదాకా 45 ఒకటే ప్రసంగం చేస్తున్నా. అదేంటన్నా ఒక ప్రసంగం ఏంటి అంటే, నా ప్రసంగం ఏంటంటే, నా అంశం ఏంటంటే, మరి ఎవరిని వలన నువ్వు రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవాలి. ఇదే చెప్పాను 1980లో. అక్కడ బాటసింగారం అనే ఊర్లో హయత్ నగర్ దగ్గర ఫస్ట్ విలేజ్లో నేను వాక్యం చెప్పాను. ఇంకెవరి వల్ల రక్షణ కలగదు. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం గ్యారెంటీ, యేసయ్యను నమ్మకపోతే ఎంత మంచిగా బ్రతికినా నరకం గ్యారెంటీ. ఇంతే చెప్పా. అయితే అప్పుడు విన్న ప్రసంగాన్ని విన్న వాళ్ళలో, అప్పుడు చెప్పిన ప్రసంగాన్ని విన్న వాళ్ళలో కొన్ని ప్రశ్నలు ఉదయించినాయి. ఆ ప్రశ్నలు దేవుడు నాకు చూపిస్తే
ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి రెండో ప్రసంగం చేశా. ఆ ప్రసంగాన్ని విన్నోళ్ళకి మళ్ళీ డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్లను తీర్చడానికి మూడో ప్రసంగం చేశా. మూడో ప్రసంగాన్ని విన్నోళ్ళకి కొత్త ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకు జవాబుగా నాలుగో ప్రసంగం చేశా. ప్రతి ప్రసంగము కొన్ని కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తుంది. దానికి జవాబు ఇవ్వడానికి ఇంకో ప్రసంగం చేయాలి. ఆ ప్రసంగం ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చేశాను. అందరూ అనుకుంటున్నారు అబ్బాయి ఇన్ని వేల ప్రసంగాలు చేస్తున్నాడు. కాదు 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 మన ప్రసంగం ఒకటి, సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీకు ఎట్లా విసుగు రాలేదు అంటే, అసలు నేను ప్రసంగం చేస్తే కదా. నేను ప్రసంగం చేయలే, నేనే ప్రసంగం అయిపోయా. దేవుడు నిన్ను ప్రసంగాలు చేయమని పిలవలే. ప్రసంగాలు చేయటం నా పని అనుకున్నంత వరకు నువ్వు దేవుని కొరకు దమ్మిడెత్తు సేవ చేయలేవు. నేను చెప్పమన్నది దేవుడు చెప్పమని చెప్పాను. ఈ మాటను పట్టించుకోకుంటే క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. నేను ప్రసంగాలు చేయడానికి పిలువబడ్డానని మీరు అనుకుంటే దమ్మిడి పని చేయలేరు. జనములను కమ్ముచున్నటువంటి ఆ కటిక చీకటిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుని బాధ ఏంటో అది వ్యక్తం చేయటానికి నేను ఒక సాధనాన్ని. ఆ చీకటికి ఆయనే జవాబిచ్చుకుంటాడు. నా హృదయాన్ని, నా తలకాయను, నా నోటిని అప్పగించుకుంటాడు అని నీవు అనుకుంటే నీవే నీ బ్రతికే ఒక పెద్ద ప్రసంగం అయిపోతుంది. అందులో నుంచి వేల ప్రసంగాలు, లక్షల ప్రసంగాలు వస్తాయి. అటువంటి స్థితికి చేరిన వాళ్ళు బాగా వినాలి. ఇర్మియా ప్రవక్తలాగా, ఇదిగో జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించాను. వాళ్ళు నీ మాట వినరు. వినకపోయినా చెప్పు. ఎందుకు చెప్పాలి అంటే వాడు వింటాడని కాదు, ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెసేజ్ చెప్తా. వినండి. అవసరమైతే ప్రసంగాన్ని 3-4 ముక్కలు చేసి అప్లోడ్ చేసుకోండి. ఎందుకు చెప్పాలంటే ప్రవక్త ఒకడు మా మధ్య ఉన్నాడని వాడు తెలుసుకొనున్నట్లు. అసలు ఎందుకు మనం వాడు విన్నా వినకపోయినా ఎందుకు చెప్పాలంటే వాళ్ళందరూ రక్షణ పొందుతారు, వింటారు, మారు మనసు పొందుతారు అని కాదు. దేవుని చిత్తంలో ఉన్నోళ్ళే మారుతారు. మనం ఎందుకు చెప్పాలంటే ఈ అవిధేయులైన తరాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఒక ప్రవక్తనైతే పంపాడని ఒక సాక్ష్యం కొరకు మనం బోధ చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ అవిధేయులైన తరం, సిగ్గుమాలిన తరం, వాస్తవాలంటే ఇష్టము లేని తరం, వీళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ప్రవక్త ఒకడున్నాడు, దేవుని ప్రతినిధి ఒకడున్నాడన్న రికార్డ్ లోకంలో ఉండాలి. నీ పని నీవు చెయ్యి. ఎవడు మారుతాడు ఎవడు మారడో నీకు అనవసరం. కానీ స్వచ్ఛమైన దేవుని వాక్కును ప్రకటించేవాడు ఒకడు ఆ ఊర్లో ఉన్నాడు అని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ఇర్మియా బ్రతుకు కాలంలో ఎవడు వినలేదు, ఎవడు నమ్మలేదు. నీ బ్రతుకు కాలంలో నిన్నందరూ ఘనపరచాలని ఆశించకు. నీవు బ్రతుకుండగా నీ మాట ఎవడు విన్నా వినకపోయినా దేవుని వాక్కు నీలో నుండి ప్రవహిస్తే సమాజం మీద నీ ముద్ర నిలబడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమాజం మీద ఒక ముద్ర వేసేస్తావంతే, దాన్ని ఎవడు చెరపలేడు. దేవుని మెప్పు కోసం పనిచేద్దాం, మనుషుని మెప్పు కోసం కాదు. సత్యం మనకు తెలుసు, వాడు విన్నా వినకపోయినా మనం ప్రకటిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని పక్షంగా మాట్లాడే వాళ్ళుగా మనం ఉంటే ప్రయోజనం లేదు. దేవుడే ప్రజలతో మాట్లాడడానికి ఒక బూరగా ఉంటే చాలు, మన బ్రతుకు ధన్యమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం రండి ప్రియులారా. కొంచెం సేపు ప్రార్థనలో గడుపుదాం. ఒక 60 సెకండ్లు లేకపోతే 120 సెకండ్లు, 1 లేక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లోకం చెడిపోతున్నదయ్యా. ఈ లోకం చిమ్మ చీకటితో కమ్ముకొన చేయబడుతూ ఉంది. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. ఈనాటి ప్రపంచం మీద
పాపపు చీకటి, అబద్ధ బోధల చీకటి, కామాతురతనే చీకటి, నిష్కారణ ద్వేషమనే చీకటి సమాజంలో రాజ్యమేలుతున్నాయి. చూడు ప్రభువా, మా దేశం మీద మతోన్మాదం అనే చీకటి కమ్ముతోంది. సంఘాలను కూడా చీకటి ఆవరించింది. ఈ చీకటి మధ్య నేను లేచి తేజరిల్లడానికి సహాయం చేయండి. ఈ చీకటి మధ్య నేను లేచి ప్రకాశించడానికి సహాయం చేయండి. ఒక ఇర్మియా వలె నేను కన్నీళ్లు కార్చి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇర్మియా తిన్నట్టు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ధైర్యముగా సాక్ష్యం ఇచ్చినట్టు, ప్రకటన గ్రంథమును రచించిన శిష్యుడైన యోహాను గ్రంథమును భక్షించినట్లు, యెహెజ్కేలు భక్షించినట్లు నేను నీ గ్రంథమును భక్షించడానికి సహాయం చేయి ప్రభువా. ఈనాటి ప్రపంచానికి పాస్టర్లు ఎక్కువైపోయారయ్యా. ఒక ఏలియా కావాలి, ఒక యెహెజ్కేలు కావాలి, ఒక యెషయా కావాలి, ఊరూరికి ఒక ఏలియా కావాలి. మా ఊరికి నేను ఏలియా కావడానికి సహాయం చేయండి. మా ఊరికి, మా జిల్లాకు నేను యెహెజ్కేలు కావడానికి సహాయం చేయండి. నీ గ్రంథమును భక్షించి, నీ వాక్యంతో నింపబడి, లోకాన్ని కమ్ముచున్నటువంటి చీకటికి కనెక్ట్ అయ్యి, ఆ చీకటికి సమాధానంగా నేను నోరు తెరవడానికి సహాయం చేయండి. ప్రజల మనస్సులో ఉండే ప్రశ్నలకు జవాబుగా నా నోరు తెరవడానికి సహాయం చేయండి. ప్రజల బలహీనతలకు పరిష్కారంగా నా నోరు తెరవడానికి సహాయం చేయండి. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రసంగము నేను చేయడం కాదయ్యా, దేవుడే పంపిన ఒక ప్రసంగముగా, దేవుడు పంపిన ఒక సందేశముగా నా బ్రతుకుండటానికి సహాయం చేయండి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. చెప్పవలసింది చెప్పాను, దేవుడు చెప్పమన్నది చెప్పాను. ప్రియులారా, ఈ మాటలు ఇంటికి మోసుకొని వెళ్ళండి, హృదయంలో మోసుకొని తీసుకువెళ్ళండి, ప్రార్థనలో గడపండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జిద్దాం. దేవభక్తి విషయంలో సాధకము చేసుకుందాం. రహస్యంగా పాపమును ప్రేమించేవాడిని దేవుడు వాడు కొనడు అని తెలుసుకుందాం. రహస్య పాపములో ఏండ్ల తరబడి జీవించు వాడికి అభిషేకం ఉండదు, వాడికి సంసోనుగతి పడుతుందని తెలుసుకుందాం. అభిషేకము వెంటనే పోదనే మాట వాస్తవమే, కానీ పాపాన్ని ప్రేమించే వాడి మీద ఏండ్ల తరబడి అభిషేకం ఉండదనేది కూడా వాస్తవమే. దేవుడు అభిషేకించిన వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, సంఘములు అన్నిటికీ కుదురుబాటు రావాలి, అన్నిటికీ కుదురుబాటు రావాలి, అన్నిటికీ కుదురుబాటు రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, సహాయము చేయండి, సహాయం చేయండి. సంఘములో చీకటి కమ్ముతోంది, మేము చూచుటకు సహాయం చేయండి. లోకమును చీకటి కమ్ముచున్నది, మేము చూచుటకు సహాయం చేయండి. జనములను చీకటి కమ్ముచున్నది, మేము చూచుటకు సహాయం చేయండి. ఆ చీకటిని చూసి తగిన విధంగా మా నోరు తెరుచుటకు సహాయం చేయండి. నీ వాక్కు ప్రకటించి, నీ వాక్య కాంతితో మేము తేజరిల్లుటకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. జనముల మీద ఇర్మియాను నియమించావు. ఇర్మియా జీవిత కాలములో జనములు అతని మాట వినలేదు, స్వజనమే వినలేదు. ఇవాళ జనములు ఆయన ప్రవక్తగా కనపరుస్తున్నాయి. ప్రభువా, ప్రవక్త ఒకడు ఊరిలో ఉన్నాడని జనము తెలుసుకున్నట్లుగా నేను ప్రవచించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. కన్నీళ్ళ జీవితం, ప్రార్థన జీవితం దయచేయండి. పగిలిన గుండెలతో, విరిగి నలిగిన మనస్సుతో మా కన్నీళ్లు ఏరులై పారునంతగా ఏడ్చి ప్రార్థించటం మాకు నేర్పించండి. అంగలారపు విద్య మాకు నేర్పించండి, రోదన విద్య. హృదయపు బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతి. హృదయపు బలిపీఠము కూలిపోయే,
రోదన విద్యను నే మరచిపోతి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించుమయ్యా కరుణామయుడా. నా పూర్వస్థితి నా నిల్చి మరలా బ్రతికించరావ కరుణామ. నా హృదయ గుడారము నెలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నెలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నిలిపి నిలిపి, పడిన గుడారము నిలిపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావ కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావ, కరుణించి మరలా బ్రతికించరావ కరుణామయుడా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం, సభను ముగించుకుందాం. కానీ నీలోని ప్రార్థన ముగించబడకూడదు, నీ ప్రార్థన ఆగిపోకూడదు. ఇంటికి వెళుతుండగా నీలో ప్రార్థన కొనసాగుతుండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన కొనసాగుతుండాలి. నువ్వు పడక మీద పరుండి ఉన్నప్పుడు నీ ప్రార్థన కొనసాగుతుండాలి. నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో మోకరించినప్పుడు నీ కన్నీరు ఏరులై పారాలి. జనములను ఆవరించిన చీకటిని చూసి నువ్వు వేడవాలి, మతోన్మాదమును చూసి నువ్వు వేడవాలి, జరుగుతున్న అన్యాయాలను చూసి నువ్వు ఏడవాలి. అంత సున్నిత హృదయం నీకు ఉండాలి, అంత మెత్తని హృదయం నీకు ఉండాలి. సమాజాన్ని చూసి ఏడవని వాడిని దేవుడు వాడుకోడు. రహస్యంగా పాపాన్ని ప్రేమించిన వాడిని దేవుడు వాడుకోడు. మారు మనసు పొందని వాడిని దేవుడు వాడుకోడు. పరిశుద్ధతను ప్రేమించకపోతే దేవుడు వాడుకోడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పాఠశాలలో ఏదో సబ్జెక్టు చెప్పి అధ్యాపకులలాగా మేము బైబిల్ బోధించే అధ్యాపకులుగా ఉంటే పని జరగదు, సంఘము కట్టబడదని మీరు మాకు నేర్పించారు. నీకు స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, మీరు దిగిరండయ్యా. తెలంగాణ రాష్ట్ర స్థాయి అగాపే సంపూర్ణ సువార్త సహవాసంలోని అభిషిక్త సేవకుల సదస్సు ఇది. కానీ తెలుగు భాష తెలిసిన దైవజనులందరి సదస్సుగా ఇది ఇంటర్నెట్ ద్వారా మార్చండి తండ్రి. ఇంటర్నెట్ ద్వారా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని విని సత్యమును గ్రహించి, వారిలో ఏ దిద్దుబాటు జరగాలో గ్రహించి మారు మనస్సు పొంది, అంతటను అందరూ మారు మనస్సు పొంది ప్రచండ ఉజ్జీవం ఆరంభమగుటకు సహాయం చేయండి. తొందరగా వచ్చేస్తున్నావయ్యా, ఇంకెక్కువ సమయం లేదు. జరగాల్సిన కార్యము చాలా ఉంది, సమయం తక్కువగా ఉంది. గల్ఫ్లో యుద్ధాలు ఆరంభమైనాయి, తెగుళ్ళు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. సంఘము ఇంకా కటిక చీకటి కమ్ముచుండగా దాన్ని చూడలేకపోతున్నారు, దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నారు, దానికి కనెక్ట్ అయ్యే మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు.
ఆ చిమ్మ చీకట్లు పటాపంచలు చేసే వాక్కును పలుకలేకపోతున్నారు నాయన. మీరు దిగి రావాలి, పరిస్థితిని మార్చాలి, దైవజనులందరికీ మారు మనసు ఇవ్వాలి, దైవజనులందరి నోట్లోని మాటలు ఉంచాలి, దైవజనులందరి చేత గ్రంథము తినిపించాలి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ప్రతి దైవ సేవకుని ఒక అగ్ని జ్వాలగా మార్చేసేయండి. మేమందరం అగ్ని జ్వాలలుగా మార్చబడినట్టు మాకందరికీ అగ్ని అభిషేకం దయచేయండి. అగ్ని అభిషేకం దయచేయండి. అగ్ని బాప్తిస్మం దయచేయండి ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని చెప్పిన మీ లేఖనం మా ఎల్లప్పుడూ అగ్ని వలె మండుతూ ఉండకు సహాయం చేయండి. పరిశుద్ధత కలిగిన వాడిని పరిశుద్ధత లేదని భావించే పచ్చకామెర్ల రోగం, భక్తుడిని భ్రష్టుడనుకునే పచ్చకామెర్ల రోగం, భ్రష్టులనే మంచివాళ్ళు అనుకునే మలేరియా రోగం క్రైస్తవ సంఘానికి వచ్చింది. దాన్ని మీరు స్వస్థపరచండి. ఇంతకాలం ఎంత వ్యర్థంగా మాట్లాడామని నీ ప్రజలందరూ గ్రహించి దుఃఖముతో నీ సన్నిధికి వచ్చి ఏక కుమారుడే చచ్చిపోతే ఎంత ప్రలాపించాలో అంత ప్రలాపించినటువంటి పశ్చాత్తాపం క్రైస్తవ సంఘములు అన్నిట్లో మీరు పుట్టించండి తండ్రి. వి వాంట్ టు సీ అ గ్రేట్ రివైవల్. మా తండ్రి, ఎవరు విన్నా వినకపోయినా మేము తెలిసిన సత్యాన్ని ప్రకటిస్తాం ప్రభువా. ఎప్పటికైనా సత్యం నిలబడుతుంది. దేవుడు ఈ అవిధేయతలో ఉన్న తరాన్ని, అవిధేయుల తరాన్ని విడిచిపెట్టలేదు. తన వాక్కునైతే పంపించాడనే సాక్ష్యం నిలబడడం కొరకైనా మేము మానకనే వాక్యం ప్రకటించడానికి సహాయం చేయండి మా ప్రభువా. దిగిరండయ్యా, ఒక మార్పు మాలో తీసుకురండి. మాలో ఒక మార్పు తీసుకురండి తండ్రి. తిరిగి మా ఇళ్ళకు వెళ్ళుచుండగా మీ సన్నిధి మాతో రానివ్వండి. ఈనాటి భోజనం ఏర్పాటు చేసిన జహీరాబాద్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరి యథార్థవాది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ బాబును, తన కుటుంబాన్ని, సంఘమును ఆశీర్వదించండి. ఆయా గ్రామాలు పట్టణాల్లోంచి, వేరే పల్లెలు పట్టణాలు గ్రామాల్లోంచి వచ్చిన దైవ సేవకులు మీ దాసురాలందరినీ ఆశీర్వదించండి. ఈ కటిక చీకటి కమ్ముచున్న తరములో మేము యెషయా 60వ అధ్యాయంలో చెప్పినట్టు లేచి తేజరిలుటకు సహాయం చేయండి. బాప్తిసం ఇచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మేము ఆరిపోయిన దీపాలుగా ఉండొద్దు నాయన, ప్రకాశించే దీపాలుగా కడబోర ధ్వనించే వరకు మమ్మల్ని బ్రతికించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, ఓఫిర్ మినిస్ట్రీస్లోని అభిషిక్త సేవకులందరికీ, తెలంగాణ రాష్ట్ర అగాపే అభిషిక్త సేవకులందరికీ, భూప్రపంచమంతటా ఉన్న దైవజనులందరికీ సదాకాలము తోడయుండి దేవునికి ప్రీతికరమైన సేవలో నడిపించి ధన్యులను జయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. తదాస్తు. అందరికీ వందనాలు. లేచి